చేశారా? ఓకే. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి చూడండి. ఈ కాన్సెప్ట్ ఏంటి? డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూజ్ అవుతుంది. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? మేజర్గా 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఫస్ట్ వన్ డేటా టైప్స్ చూడండి. ఇన్ ఎస్ఏపి వెర్షన్, ఇన్ ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. ఫస్ట్ లైన్ నేను చెప్పేది సెలెక్ట్ చేయండి మురళి గారు. కొంచెం జూమ్ చేస్తారా? లైట్గా అట్లనే పర్వాలేదు. ఈ షీట్ అంతా చదవాలండి, ప్రాపర్గా చదవండి, చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎస్ఏపి డైలీ ఈ లింక్ తోనే జాయిన్ అవ్వండి. ఒకవేళ ఈ లింక్ యాడ్ అవ్వకపోతే న్యూ లింక్ తో జాయిన్ అవ్వండి. అర్థమైంది కదా? In SAP ECC version, data has been stored in rows wise in tables. డేటా అనేది రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది ఈసీసీలో. సో S4 హనాలో ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది ఇన్ టేబుల్స్. ఇన్ S4 HANA version, data has been stored in columns wise in tables. ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది, S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ చేంజెస్ కూడా చెప్పచ్చు. ఇంకోటి ఏం చెప్పచ్చు? ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్, డిసెట్ టేబుల్, T001, BKPF ఇట్లాంటి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాం. సేమ్ టు సేమ్ అదే విధంగా S4 HANAలో డేటా అనేది ఓన్లీ ఏసీ డొకా టేబుల్లో మాత్రమే స్టోర్ అవుతుంది. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 HANAలో ఓన్లీ ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈ టూ చేంజెస్ అనేవి చెప్పచ్చు ఈసీసీకి S4 HANAకి డిఫరెన్సెస్ అంటే. నెక్స్ట్ మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా అవైలబుల్ ఉంటుంది? ఇవన్నీ ఓన్ గా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసిన నోట్స్ అండి. మీరు మెటీరియల్ చదువుకోమంటే 500-600 పేజెస్ ఉంటుంది. అవన్నీ ఫిల్టర్ చేసి చదువుకోవాలి, మీకు చాలా టైం తీసుకుంటుంది. సో ఓన్ గా ప్రిపేర్ చేశాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 90% క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుంచే వస్తాయి. కేర్ఫుల్ గా చదవండి. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షనల్ డేటా, సెకండ్ వన్ మాస్టర్ డేటా, థర్డ్ వన్ కాన్ఫిగరేషనల్ డేటా. ఓకేనా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఇలా 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటాకి మాస్టర్ డేటాకి మనకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఫస్ట్ 2 ఉన్నాయి, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఫోర్త్ వన్ ప్రోగ్రామింగ్ డేటా. ఫోర్త్ వన్ ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటాకి మనం వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. అబాప్ కన్సల్టెంట్ చూస్తారు, అవన్నీ మనకు సంబంధం లేదు. బట్ ఎనీవే 3 టైప్స్ డేటా ఉంటాయని చెప్పండి. ఫోర్త్ వన్ కూడా చెప్పచ్చు, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పచ్చు. సో ఇవి మేజర్ గా 3 టైప్స్ అండి. ఫోర్త్ వన్ కూడా చెప్పండి, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. సో 1 by 1 చూద్దాం. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? కిందికి వెళ్ళండి. ట్రాన్సాక్షనల్ డేటా
సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి చూడండి. ట్రాన్సాక్షనల్ డేటా, డే టు డే ట్రాన్సాక్షన్ ఇన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదండి. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్, డే టు డే చేసేవి మంత్లీ చేస్తాం, మంత్ ఎండింగ్ చేస్తాం, ఇయర్ ఎండింగ్ చేస్తాం, వీటన్నిటిని కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఎగ్జాంపుల్ GL పోస్టింగ్, GL ఎంట్రీ పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. టీఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్, ఇవి ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ వన్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఇన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ క్రియేట్ ఎనీ మాస్టర్ డేటా. దిస్ ఈస్ కాల్డ్ మాస్టర్ డేటా. అంటే మామూలు మనం ఏం చేస్తాము, FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఏం చేస్తాము, FS00లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అనేది మాస్టర్, GL మాస్టర్. నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. వెండర్స్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేస్తారు. మీ కంపెనీస్ కి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. మీరు ఏదైనా ఫ్యాక్టరీ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్ ఉండాలి. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అట్లాగే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మీ కంపెనీలో మెషినరీస్ వర్క్ చేయట్లేదు, రిపేర్ అయిపోయింది, రిపేర్ లో ఉన్నాయి, వెండర్స్ వచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్ ని కూడా మనం మాస్టర్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. వెండర్స్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్ అంటారు. కస్టమర్స్, ప్రతి కంపెనీకి కూడా కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ అనేవాళ్ళు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సో కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ ని కూడా మాస్టర్ డేటా అంటారు. తర్వాత అసెట్స్, ప్రతి కంపెనీలో అసెట్స్ ఉంటాయి. సో అసెట్స్ క్రియేట్ చేస్తాం, దీన్ని కూడా మాస్టర్స్ అంటారు. ఇట్లా దీన్ని మాస్టర్ డేటా అంటారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటా, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్. ఇక్కడ కూడా మనకి టీఆర్ జనరేట్ అవ్వదు. ఇక్కడ కూడా టీఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్, GL పోస్టింగ్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా టీఆర్ జనరేట్ అవ్వదు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే చేస్తాము. SAP లో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? SAP లో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? ఏంటవి? వెరీ గుడ్, వెరీ గుడ్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండ్ SPRO స్క్రీన్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటో అర్థమైంది, మాస్టర్ డేటా అంటే ఏంటో అర్థమైంది. ట్రాన్సాక్షనల్ డేటా అనేది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాం. మాస్టర్ డేటా కూడా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఏ స్క్రీన్ లో చేస్తాము? SPRO స్క్రీన్. SPRO screen. Configurational data. In the SAP SPRO screen, we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. SPRO screen లో configurations ఎలా చేస్తాము? SPRO screen లో configurations అన్ని కూడా మనము based on the client requirement. Client requirement ని బేస్ గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా చేస్తాం. మనం చాలా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క అవసరాలను బేస్ గా చేసుకుని చేస్తాం. ఓకేనా? దీనికి కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. SPRO స్క్రీన్ లో చేస్తాం. We will do the different types of the configurations based on the client requirement. అట్లా లింక్ యాడ్ అవ్వలేదు అంటారు, వేరేది ట్రై చేయాలి కదా. సో నెక్స్ట్, సారీ, ఎవరు మన స్టూడెంట్ కాల్ చేశారు.
చూడండి కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPRO స్క్రీన్ లో చేస్తాం. we will do the different types of the configurations based on the client requirement. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. this is nothing but కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాను ఎక్స్పోర్ట్ చేసాం, ట్రాన్సాక్షనల్ డేటాను ఎక్స్పోర్ట్ చేసాం, మాస్టర్ డేటాను కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇదన్నమాట. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి డేటా ఫ్లో అనేది ఎలా ఉంటుంది, అది నెక్స్ట్ పేజ్ కి కొంచెం ఎంటర్ చేయండి, మూవ్ చేయండి. పైన ఇంకా ఉంది కదా, అది కూడా ఎంటర్ చేసేయండి పైన. డేటా ఫ్లో, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్ లో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో ఎలా ఉంటుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్స్ విల్ క్రియేట్ ది GL accounts. Based on the GL groups we will create the GL accounts. Based on the GL account we will post the document entries. Based on the document entries financial statements will be generated automatically. అలాగే ఈ డేటా ఫ్లో అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది. ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా. SAP అనేది ఒక ప్రోగ్రామ్. మీరు SAP లోకి లాగిన్ అవుతున్నారు. SAP అనేది ఒక ప్రోగ్రామ్. SAP అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. SAP ప్రోగ్రామ్ ఒక ప్రోడక్ట్ అనుకుందాం. అది ఉంటేనే కదా మనం యూజ్ చేయగలుగుతున్నాం. కాన్ఫిగరేషన్ చేయాలంటే మన దగ్గర SAP టూల్ ఉండాలి. SAP టూల్ అనేది ఒక ప్రోగ్రామ్. SAP సర్వర్, SAP సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోగ్రామ్. SAP సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంటే లాగాన్ చేస్తాం. డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, అది డిఫరెంట్ టీ కోడ్స్ ఉపయోగిస్తాం మనకు కావాల్సిన విధంగా. సో SAP అంతా కూడా ఒక ప్రోగ్రామ్. SAP ని అనే ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని, లేదంటే SAP సాఫ్ట్వేర్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం, కాన్ఫిగరేషనల్ డేటా చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అంటే కంపెనీ కోడ్ క్రియేషన్, బిజినెస్ ఏరియా క్రియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్, ఇట్లా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. SPRO స్క్రీన్ లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. SAP అనేది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా. తర్వాత కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం. అంటే GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. సో GL మాస్టర్ క్రియేట్ చేస్తాం. GL మాస్టర్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. వెండర్ మాస్టర్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఇది డేటా ఫ్లో అన్నమాట. SAP లో ప్రోగ్రామ్. SAP అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మీరు లాగిన్ చేస్తారు, యూజర్ ID పాస్వర్డ్ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాము. కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అవైతేనే కదా మనం మాస్టర్ డేటా GL మాస్టర్ క్రియేట్ చేస్తాం. సో ఈ మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షనల్ డేటాని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్లో. ఈ ఫ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు ఫస్ట్ లో ఈ టైప్స్ ఆఫ్ డేటా, 3 టైప్స్ ఆఫ్ డేటా చెప్పాను. అవన్నీ చాలా 99% ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇవి చెప్పేది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒకసారి వినండి. మేబీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో వీటి గురించి పెద్దగా డిస్కషన్ ఏమి చేయకపోవచ్చు. జస్ట్ ఈ పాయింట్స్ మాత్రం వినండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP? SAP లో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ కాపీయింగ్ థింగ్స్. ఇవేమి అడగరు మిమ్మల్ని, మాక్సిమం జస్ట్ వినండి అంతే. ఫస్ట్ లో చెప్పింది మాత్రం చాలా ఇంపార్టెంట్.
కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే 70% ఉంటుందండి. 70% customized configuration. It is depends on the client requirement. Based on the blueprint, we will configure the customized configurations. Customized అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం చేస్తాం. ఇప్పుడు మన కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం, బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. కస్టమైజ్డ్ 70%. ఇవి ఇంటర్వ్యూలో అడగరు, జస్ట్ వినండి అంతే. ఇది కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ 70% ఉంటుంది. నెక్స్ట్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ 15%. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మనం డిఫరెంట్ డాక్యుమెంట్స్ చూసాం. OB-A7 ట్రాన్సాక్షన్ కోడ్ లో SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ, KR, KZ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ గుర్తుందా? సర్వర్లో చెక్ చేద్దామా వెళ్ళి. SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ ఇవన్నీ స్టాండర్డ్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంది, అవే మనం యూజ్ చేసుకుంటున్నాం. దీన్ని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అర్థమైందా లేదా? సర్వర్లో చూడాలి అవసరం లేదా? అవసరమా లేదా చెప్పండి. సర్వర్లో చూద్దామా? ఇక్కడ అర్థమవుతుందా మీకు? SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ గుర్తుందా లేదా అందరికి? వెళ్తారా? OB-A7కి వెళ్తారా? అవసరం లేదా? ఏంటి ఎవరు నా వాయిస్ వినిపిస్తుందా లేదా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. OB-A7 ట్రాన్సాక్షన్ కోడ్ OB-A7కి వెళ్ళండి. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్. స్టాండర్డ్ SA డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఆల్రెడీ డిఫైన్ చేశారు SAPలో, మీరు సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. డాక్యుమెంట్ టైప్ ఉంది ఇవి. తర్వాత ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఇవి డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకుంటున్నాం, మనం ఏమి ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్. అలాగే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది. ఎగ్జాంపుల్ OB-29 వెళ్ళండి. OB-29 OB-29కి వెళ్ళండి. /n OB-29. పొజిషన్కి వెళ్ళి V3 తీసుకోండి. V3 ఉంది కదా, V3 కూడా స్టాండర్డే. మనం V3ని ఉపయోగించుకోలేదు. V3ని బేస్ గా చేసుకుని వన్ మోర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేశాం. అంటే కాపీ చేయకుండా V3ని డైరెక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు సపరేట్ గా ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. V3ని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు మీ కంపెనీ కోడ్కి అసైన్ చేసి. సపరేట్ గా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసాం? V3ని కాపీ చేసాం. సో అలాగైనా చేయొచ్చు. లేదు స్టాండర్డ్ గా V3 ఉంటుంది, V3ని యూజ్ చేసుకుంటారంటే యువర్ విష్, నో ఇష్యూ. వీటిని ఏమంటారు? స్టాండర్డ్. SAPలో ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసేసి ఉన్న వాటిని మనం కనుక యూజ్ చేసుకుంటే దీన్ని ఏమంటారంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. V3 అండ్ K4 వేరియంట్ కూడా ఉంటుంది. K4 వేరియంట్ ని కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఓకే, K4 వేరియంట్ ని కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. కాపీయింగ్ థింగ్స్ అంటే ఏంటి? కాపీ చేస్తాం. SAPలో ఉన్న వాటిని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్
we are copied from the standard configurations. చూడండి, it is nothing but whatever things we are copied from the standard configurations. SAP లో స్టాండర్డ్ గా ఉన్న ఎగ్జాంపుల్ V3 ఉంది. V3 ఏం చేసాం, మనం కాపీ చేసాం. కాపీ చేసి కొత్తగా ఇంకోటి క్రియేట్ చేస్తున్నాం, ఇంకొక ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం. దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, వీటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 లో జస్ట్ నౌ చెక్ చేస్తాము. ఉన్న వాటినే కాపీ చేస్తాం. V3ని కాపీ చేసి వన్ మోర్ నేమ్ తీసుకుంటాం. దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. సో దాన్ని కూడా ఏం చేస్తాం, మనం కాపీ చేసాం. 001 స్టాండర్డ్ ఎలాంటి OBC4కి వెళ్ళండి. OBC4 0001 కాపీ చేసాం. కాపీ చేసి మనం ఏం చేసాము, ఓన్ గా ఇంకొక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. సో ఇవన్నీ ఏంటి, కాపీ చేస్తున్నాం. వీటిని ఏమంటారు, కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని V3ని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో 0001 కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటారు. సపరేట్ గా క్లాస్, అది 1 hour ఉంటుంది టైం. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే 0L is the standard. Based on the leading ledger, we will create the non-leading ledger. Leading ledger ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కాపీ, SAP లో ఉన్న వాటిని కాపీ చేస్తున్నారు. బై డిఫాల్ట్ గా ఉన్నవి వాటిని కాపీ చేస్తున్నారు. వీటిని ఏమంటారు, కాపీయింగ్ థింగ్స్ అంటారు. జస్ట్ వినండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగకపోవచ్చు. 99%, 90% అడగరు. ఒకవేళ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? ఎంటర్ చేయండి. SAP లో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? టోటల్ గా ఈ 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ ఉంటాయి. 1 minute. ఓకే, చూడండి. ఇవి కూడా మిమ్మల్ని ఏం అడగరండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? ఇంటర్వ్యూలో ఏం అడగరు, జస్ట్ వినండి. టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ ఉంటాయి మనకి SAP లో. గ్రీన్ మెసేజ్ అంటే ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. డేటా అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి లేదంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి ప్రాపర్ గా ఉంటే గ్రీన్ మెసేజ్ వస్తుంది. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేశారు, SAP ప్రోగ్రామ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్స్ మీన్స్ యువర్ యాక్టివిటీ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. సో మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట గ్రీన్ మెసేజ్ వస్తే. మీరు వెండర్ క్రియేట్ చేసిన, లేదంటే కస్టమర్ క్రియేట్ చేసిన, ఏదైనా కాన్ఫిగరేషన్ చేసిన, ఏదైనా పోస్టింగ్ చేసిన, లాస్ట్ లో గ్రీన్ లో కనిపిస్తుంది. సో ఎనీవే, ఎనీ టైప్ ఆఫ్ గ్రీన్ మెసేజ్ అంటే, గ్రీన్ మెసేజ్ అంటే కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్, లేదంటే ట్రాన్సాక్షన్ వాస్ సక్సెస్. మీరు చేసిన ట్రాన్సాక్షన్ పోస్ట్ అయినా కూడా లాస్ట్ లో మెసేజ్ వస్తుంది కదా. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్, 2 వాస్ పోస్టెడ్, వెండర్ వాస్ క్రియేటెడ్, కస్టమర్ వాస్ క్రియేటెడ్, డేటా హ్యాస్ బిన్ సేవ్డ్, GL అకౌంట్స్ అయితే అట్లా మెసేజెస్ వస్తుంటాయి. వీటిని గ్రీన్ మెసేజ్ అంటారు. నెక్స్ట్ ఎల్లో మెసేజ్ అంటే
ఇట్ ఈస్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఎల్లో మెసేజ్ వస్తే దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి, ఎఫెక్ట్ ఏమి ఉండదు. దానివల్ల మనకి ఎక్కడ కూడా ఎఫెక్ట్ అనేది ఏమి అవ్వదు. సో ఆటోమేటిక్గా మీరు ఎంటర్ కొట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేసినా వాటి వల్ల కూడా ఎల్లో మెసేజ్ అనేది వస్తుంటుంది. మీరు చూడండి, రీటైన్ ఎర్నింగ్స్ కాన్ఫిగరేషన్ చేసాం OB53లో. OB53కి వెళ్ళండి, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది కాన్ఫిగరేషన్ చేసాం. OB53 ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. కరెక్ట్ ఇవ్వండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి. OC POOC. ఇక్కడ మీరు ఈ కాన్ఫిగరేషన్ చేసిన టైంలో ఏమవుతుంది, ఇక్కడ మీకు ఒక ఎల్లో మెసేజ్ వస్తుంది లాస్ట్లో. ఎందువల్ల వస్తుంది అది? 100 అనేది రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఈ GL అకౌంట్ అసలు మనం క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయకపోతే GL అకౌంట్ అనేది FS00లో క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అసైన్ చేస్తే మనకి మెసేజ్ అనేది కనిపించదు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డమ్మీ అకౌంట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇది తర్వాత క్రియేట్ చేస్తాం మనం. ఈ 100 పైన FS100 అనేది GL అకౌంట్ FS00లో క్రియేట్ చేస్తాం. ఇది చేయలేదు, చేయకుండా ఒక డమ్మీ అకౌంట్ అనేది ఇచ్చాం. దానివల్ల ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోమని మనకు మెసేజ్ వస్తుంది అనమాట. సో ఈ ఎల్లో మెసేజ్ ఇటువంటి సిచ్యువేషన్ లో వస్తుంది. లేదంటే మనకి ఇంకెక్కడ వచ్చింది, ఎవరు చెప్తారు? ఎల్లో మెసేజ్ OB37 అసైన్ ఫిజికల్ ఇన్వేరియంట్ టు కంపెనీ కోడ్. OB37 వెళ్ళండి. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేయలేదు అనుకోండి, వేరే వాళ్ళు కొంతమంది అసైన్ చేయరు, మిడిల్ లో వదిలేస్తారు. కొంచెం డౌన్ కి రండి, K4 స్టాండర్డ్ తీస్తున్నారు. కొంతమంది V3 తీస్తున్నారు స్టాండర్డ్. మీకు చెప్పాను, V3 అనేది మనం ఓన్ గా మనం స్టాండర్డ్ అదేలా తీసుకోవచ్చు. లేదంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం సొంతగా క్రియేట్ చేసుకోవచ్చు, V3ని కాపీ చేసి. కొంతమంది మిడిల్ లో K4 ఉంది. ఇక్కడ కొంతమంది అసైన్ చేయకపోవటం వల్ల మనం చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక ఎల్లో మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కూడా ఎల్లో మెసేజ్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఎల్లో మెసేజ్ వస్తే మీరు దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంతే, ఎల్లో మెసేజ్ వస్తే. వేరే వాళ్ళు చేయలేదు, చూసా ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేయలేదు ఇక్కడ, దానివల్ల కూడా ప్రాబ్లం అవ్వచ్చు. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే ఏంటి? మీరు రాంగ్ కాన్ఫిగరేషన్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఐఎమ్ సారీ, రాంగ్ కాన్ఫిగరేషన్ చేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, SAP ప్రోగ్రామ్ అనేది యాక్సెప్ట్ చేయదు. యాజ్ వెల్ యాజ్ మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినా, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అటువంటి సిచ్యువేషన్ లో మనకి రెడ్ మెసేజ్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. అంటే రాంగ్ కాన్ఫిగరేషన్, రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకి రెడ్ మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్. యూ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్. సో మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ ఎంట్రీ పోస్ట్ అవ్వలేదండి, మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ గా లేవని. ఒకవేళ కాన్ఫిగరేషన్స్ కూడా సేవ్ అవ్వలేదంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదని. సో రెడ్ మెసేజ్ అంటే ఎర్రర్ మెసేజ్ అని అర్థం, ఎర్రర్ ఫామ్ అవుతుందని అర్థం. బ్లూ మెసేజ్ తెలుసు కదా, ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. బ్లూ మెసేజ్ ఎక్కడ వచ్చింది? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ గుర్తుందా లేదా? చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ గుర్తుందా లేదా? గుర్తుందా లేదా? ఓకే ఫైన్. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని చెప్పాను మీకు నేను. ఎక్కడికి ఎందుకు వచ్చాను, మళ్ళీ ఇక్కడే ఉండండి. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే బ్లూ లైన్స్ లో ఉంటాయి. యాక్చువల్ కొన్ని బ్లూ లైన్స్ వస్తాయి.
అక్కడ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే కనుక మనకి ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. వెళ్ళండి ఆ షీట్ ఓపెన్ చేయండి. సో కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ ఇట్లాంటి కొన్ని వస్తాయి. బ్లూ మెసేజ్ ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ ఇటువంటి అప్పుడు మనకి ఈ మెసేజ్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఇవి మెసేజెస్ అన్నమాట. క్లియర్ అయ్యేంత వరకు టైప్స్ ఆఫ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చెప్పింది అంత ఇంపార్టెంట్ కాదు. టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేది జస్ట్ వినండి. తర్వాత గ్రీన్ మెసేజెస్, ఎల్లో మెసేజెస్ ఇవి కూడా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా అడగరు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి. శాండ్ బాక్స్ సర్వర్, అక్కడ ఒక స్టార్ సింబల్, స్టార్ పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. స్టార్ అంటే ఇంపార్టెంట్ కదా. చూడండి సో శాండ్ బాక్స్ సర్వర్, వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్, చాలా ఇంపార్టెంట్. కొంతమందికి డౌట్ వస్తుంది, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారా, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ చెక్ చేయడానికి ఇటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు ఇంటర్వ్యూలో. శాండ్ బాక్స్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడానికి ఎస్ఏపి ప్రోగ్రామ్ ని పర్చేజ్ చేశారు. ఎస్ఏపి ప్రోగ్రామ్ ని పర్చేజ్ చేశారు, అంతే కదా. సో అంటే ఏంటి, మీకు ఒక సర్వర్ ఇచ్చాం, ఎందుకు? మీరు ప్రాక్టీస్ చేయడానికి. క్లయింట్ నెంబర్ 800, ఇంటర్వ్యూలో 800 క్లయింట్ నెంబర్ చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా చెప్పచ్చు. సో ఇక్కడ ట్రైనింగ్ పర్పస్ 800 ఉపయోగిస్తున్నారు. మరి మీరు జాబ్లోకి వెళ్తారు, జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఏపి అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్. మనం ఒక 3 months ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా ఇలాంటి సినారియోస్ చాలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ది సినారియోస్ ఉంటాయి. అదొక పెద్ద ఓషన్ అంటారు దీన్ని. మరి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే మంత్లీ ఎవ్రీ 3 months కి 1000 పే చేస్తారా? నో, నాట్ రిక్వైర్డ్. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక సర్వర్ ఇస్తారు, ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక సర్వర్ ఇస్తారు. దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్ గుర్తుపెట్టుకోండి. శాండ్ బాక్స్ సర్వర్ మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేసి చెక్ చేసుకుంటారు, ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేసుకుని తర్వాత కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వర్ లోకి లాగాన్ అవుతారు. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఓన్లీ ఫర్ ట్రయల్ వెర్షన్, ప్రాక్టీస్ పర్పస్. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత, కంపెనీస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఉపయోగిస్తారు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఇస్తారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా కొత్తగా చేయాలంటే ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేసి చెక్ చేసుకుంటాం, కరెక్ట్ గా వచ్చిన తర్వాత యాక్చువల్ సర్వర్ లో చేస్తాం అనమాట. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. శాండ్ బాక్స్ సర్వర్ గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ సర్వర్ కాదండి, క్వాలిటీ సర్వర్ కాదు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది 800 ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, అంతే. తర్వాత చూడండి, we will implement the any type of configurations in the sandbox server. We will implement the any type of configuration. మీరు ఏది చేయాలన్నా సరే ఫస్ట్ శాండ్బాక్స్ సర్వర్ లో చేస్తారు. Once all the configurations are correct or success, then we will implement in the development server in the real time projects. మీకు సర్వర్స్ చెప్పాను కదా, 3 types of సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో వాటన్నిటికన్నా ముందు శాండ్బాక్స్ సర్వర్ లో చేస్తారు. మీకు వచ్చు పర్ఫెక్ట్ గా వచ్చు కాన్ఫిగరేషన్స్ అన్ని డైరెక్ట్ గా డెవలప్మెంట్ సర్వర్ లో చేసుకోవచ్చు. లేదు అలా కాదు, మీకు తెలియదు అనుకుందాం, ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో శాండ్ బాక్స్ సర్వర్ ను ఉపయోగిస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ లో సక్సెస్ అయితే కనుక అప్పుడు డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో కూడా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టీఆర్ జనరేట్ చేసి స్క్రీన్ షాట్ తీసేసి బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, బేసిస్ టీమ్ వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు, అక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది, తర్వాత ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ఇది టోటల్ ప్రాసెస్ అన్నమాట. క్లియరా? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటో అర్థమైందా? ఇది ఇంటర్వ్యూకి వచ్చాను.
రియల్ టైం ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాము అని చెప్పాలి. క్లియరా కదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు యూజ్ చేయొచ్చు. శాండ్ బాక్స్ సర్వర్ అంటారు దీన్ని. అర్థమైందా లేదా చెప్పండి మురళి, అర్థమైందా మీకు? మీట్లో ఉన్నారా? శాండ్ బాక్స్ సర్వర్. ఓకేనా? చూడండి తర్వాత చూడండి. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీకు అర్థమైంది. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఓన్లీ ఫర్ ట్రయల్ పర్పస్. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? ఎస్ఏపిలో ఎంతమంది కన్సల్టెంట్స్ అంటే ఎవరు, ఎన్ని రకాలు ఉంటారు? 2 types ఉంటారండి. There are 2 types of consultants in SAP. 2 types of the consultants ఉంటారు. First one, functional consultant and technical consultant. Consultant, SAP FICO consultant, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ అంటారు. ఈ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఓన్లీ 2 types మాత్రమే ఉంటారు. ఎవరు? ఫస్ట్ వన్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే డౌన్కి రండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ చూడండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, SD కన్సల్టెంట్. వీళ్ళందరినీ ఫంక్షనల్ అంటారు. అంటే C లాంగ్వేజ్, ప్రోగ్రామ్, C++ ఇలాంటి నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. ఇంగ్లీష్ చదవటం రాయటం వస్తే చాలు. మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే SAP నేర్చుకోవచ్చు. ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, SD కన్సల్టెంట్. వీళ్ళందరినీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. SAPలో అరౌండ్ 36 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్స్ ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే ఒక్క అబాప్ కన్సల్టెంట్ ని తప్ప, ఒక్క అబాప్ కన్సల్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే. అబాపర్ ఒక్కరికే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది అవసరం. ఒక్క అబాప్ కన్సల్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. Functional consultants are responsible for the transactional data, master data, configurational data. We are responsible for the transactional data, master data, configurational data. మనమే కాన్ఫిగరేషన్స్ చేస్తాం, మనమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, మనమే మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే FI, CO, MM, PP, SD వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎక్సెప్ట్ అబాప్ కన్సల్టెంట్స్ ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఒక్క అబాపర్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, డే టు డే ట్రాన్సాక్షన్స్, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. Who are the technical consultant? Technical consultant అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్స్. అబాప్ కన్సల్టెంట్ ఉంటారు కదా, వాళ్ళని టెక్నికల్ అంటారు. అబాపర్ కాకుండా మిగిలిన వాళ్ళంతా ఫంక్షనల్లే. ఓన్లీ టెక్నికల్ కన్సల్టెంట్, అబాప్ కన్సల్టెంట్ ని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. అబాపర్స్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. అబాప్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. అబాప్ కన్సల్టెంట్. అబాపర్స్ ఉంటారు. ఒక్కోసారి అబాపర్ ఇష్యూస్ వస్తాయి, మనం ఏం చేయలేము, అబాపర్ని కాంటాక్ట్ చేయాలి. సో అబాప్ కన్సల్టెంట్స్ అంటారు. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ది ప్రోగ్రామ్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్స్. అబాపర్ ఏం చేస్తారు? ప్రోగ్రామ్ చేస్తారు. ప్రోగ్రామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అబాపరే. ఫర్ ఎగ్జాంపుల్ OBBA ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBB8 SAP లాగౌట్ అయింది, లాగాన్ చేయండి.
0001 పైన డబుల్ క్లిక్ చేయండి. దీన్ని ఏమంటారు? పేమెంట్ టర్మ్ అంటారు. పేమెంట్ టర్మ్ 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థం అవ్వట్లేదు, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ లేదు, ఆప్షన్స్ కరెక్ట్గా లేవు, బ్యాక్ వెళ్ళండి. 0002 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో 1 2 3 అని చూసారా? 1 2 3 టర్మ్ అని చూడండి, బ్లూ లైన్ టర్మ్ అని ఉంది చూసారా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెండర్కి నేను పేమెంట్ చేయాలి. 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. 30 days లో పే చేస్తే 2% ఇస్తారు. ఇంకా ఉంది 45 ఉంది, ఇక్కడ ఏం ఆప్షన్ లేదు. ఇక్కడ అడిషనల్ గా ఒక ఆప్షన్ కావాలి. మనం ఏం చేయలేం, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేయలేం. అబాప్ అని కాంటాక్ట్ అయితే ఇక్కడ వన్ మోర్ బాక్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ ప్రోగ్రామింగ్ అప్డేట్స్, ఇదేంటి? ప్రోగ్రామింగ్ అప్డేట్. వన్ మోర్ ఫీల్డ్ అడిషనల్ గా కావాలి. ఎవరు హెల్ప్ చేస్తారు? అబాపర్, అబాప్ కన్సల్టెంట్ అన్నమాట. అంటే వాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. అట్లా FB50కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. ఇక్కడ చూడండి ఏముంది? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్, ఇవాళ చాలా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ లో ఇంకొక ఫీల్డ్ ఏదైనా అవసరం అయింది క్లయింట్ కి, కంపెనీ కోడ్ ఉంది. దాని తర్వాత ఇంకేదైనా ఫీల్డ్, అడిషనల్ ఫీల్డ్ కావాలి, మనం చేయగలమా? నో. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్? అబాప్ కన్సల్టెంట్. అడిషనల్ ఫీల్డ్స్ ఏమైనా కావాలన్నా, అడిషనల్ ఫీచర్స్ ఏమైనా కావాలన్నా అబాపర్ అనే వాళ్ళు చేస్తారు, అబాప్ కన్సల్టెంట్ చేస్తారు. టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. అందువల్ల అబాప్ అని ఏమంటారు? టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్స్. అబాప్ కన్సల్టెంట్, దే విల్ రైట్ ది ప్రోగ్రామ్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్స్. ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా అబాప్ కన్సల్టెంట్ చేస్తారు. As well as the technical consultant will be responsible for the programming data. ఈ టెక్నికల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ అనమాట. వీళ్ళు ఇక్కడ సి లాంగ్వేజ్, C++, జావాలు ఏమి ఉపయోగించరండి. టేబుల్స్ ఉంటాయి, వాటిని బేస్గా చేసుకుని చేస్తారు. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎక్కువ వీటికి వెళ్తుంటారు. బీకామ్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం లిటిల్ బిట్ టఫ్ గా ఉంటుంది అనమాట. క్లియరా? అర్థమైందా? ఈ షీట్ మొత్తం చదవాలండి, ఈ షీట్ అంతా చదవాలి, ఏది మిస్ చేయకూడదు. మొత్తం ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాను. మొత్తం ఇదన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పాను కదా ఏమేమి ఇంపార్టెంట్ కాదని చెప్పాను. టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఒకటి, మెసేజ్ టైప్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, అవి అడగరు. మిగిలినవన్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో 90% క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఏది అడిగినా కూడా చెప్పాలి. బీ రెడీ. క్లియరా? క్లియరా? క్లియరా కాదా? క్లియరా? ఓకే, రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు? మీకు ఒక టాపిక్ ఉంది, సింపుల్ టాపిక్, అది రేపు చెప్పేస్తాను. యాక్చువల్లీ ఆల్రెడీ మీకు చెప్పాను, బట్ వాటిలోనే మిక్స్ అవుతుంది, బట్ రేపు చెప్తాను. ఆల్రెడీ విన్న టాపిక్ ఏది అంటే ఇంకొక పాయింట్ యాడ్ చేసి చెప్తాను. డేటాబేస్. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. 3 tier ఆర్కిటెక్చర్ ఉంటుంది చూడండి. 3 tier ఆర్కిటెక్చర్ ఎక్కడ చూడండి. 3 tier ఆర్కిటెక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఆల్రెడీ చెప్పినట్లే ఉంటుంది, మీకు చెప్పాం కదా కొంత, అలాగే ఉంటుంది. 3 tier ఆర్కిటెక్చర్ లాస్ట్ లో ఉంటుంది చూడండి.
3-tier ఆర్కిటెక్చర్ ఎక్కడ అది పైన ఉంది 73. ఇది చెప్తాను రేపు. టేబుల్స్ గురించి డిస్కస్ చేశాం కదా, కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది, కంప్లీట్ అయిపోతుంది. 3-tier ఆర్కిటెక్చర్ 73. ఓకే, క్లియర్ కదా? త్రీ-టైర్ ఆర్కిటెక్చర్ రేపు డిస్కస్ చేద్దాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే, క్లియరా? క్లియరా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.